పొలాలు అయిపోయినాయి. ఎండు పొలాలు కట్టి పొలాల కోసం వచ్చాను. అదేనా మన కొండ కట్టు ఉన్నది. చెప్తే థ్యాంక్స్ అమ్మమ్మ అని చెప్పు. బాగా తిరిగి ఇంటికి వచ్చేసామండి. దిగండి. ఇక్కడ ఎండ పెట్టి ఫీల్స్ విత్తనాల కోసం కాసామండి. పెద్ద కొంతకాయ బోల్ కాయలు కాసింది. పడి మొలిచిన చెట్టు. బాగున్నాయా? విత్తనాలు తింటుందండి. అవును. అవి ఇప్పుడు వేసినా మళ్ళీ వచ్చేస్తాయి మొక్కలు. వంకాయ అసలు కాయట్లేదు నా చెట్టుగా. దిగట్లేదండి. కొయ్య లేకపోతే పురుగు వచ్చేసింది. ఎందుకు? అదండి. హ్యాపీ మంగళవారం. ఎలా ఉన్నారు? మీరంతా బాగుంటారని దేవుడిని కోరుకుంటున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్తే టీ కాస్తుందని పొద్దున్న టైం 6:30 అయింది. అందుకని అల్లం వెలక్కేసి కాసింది. టీ తాగుదాం. ఏంటిది? ఎక్కడది? కాలువలోకి వెళ్ళిందండి మట్టల కోసం, కొబ్బరి మట్టల కోసం వెళ్ళింది. అద్దడంతా పోయిందంట. కొబ్బరి మట్టలను కరివేపాకు కోసుకొచ్చి. ఇప్పుడు నువ్వు ఆ కరివేపాకు ఏం చేస్తావు? కారం చేస్తావు. ఎండు మిరగాయలు తెచ్చాను. ఎప్పుడు చేస్తావు? ఈరోజా? ఈరోజు ఇవాళ తోటకూర వండుతావు. చేస్తాను రేపు వచ్చిందంటే ఇద్దరమంటే ఇద్దరు అట్లా. నువ్వు ఈసారి రేపు ఇవాళ వెళ్తాను. వాళ్ళతో పట్టుకొస్తాను. ఎందుకని తోటకూర కరివేపాకు మా ఫ్రీయాలండి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చెట్లు, కరివేపాకు చెట్లు. ఎందుకని? గ్యాస్ ఇప్పుడు కొత్తగా పొలంలో ఉండే కాబట్టి సరిపోతుంది. అదే సిటీలో అయితే కొనుక్కుని. పల్లెటూరు గ్యాస్ లేకపోయినా పొలాలతో బతికేస్తున్నామండి. వారం అయిపోయింది గ్యాస్ అయిపోయి. సిటీలో కుదరదుగా. అపార్ట్మెంట్ పొయ్యిలు పెడుతూ ఊరికారుగా. అది అట్లా నిన్న పొలంలో కత్తి లేకుండా చేతి. పల్లెటూరు అడవి కాబట్టి ఏంటంటే పొలం దొరుకుతుంది. నిన్న చిన్న వెళ్ళి ఈ పొలం లేరు తెచ్చుకుంది.
పల్లెటూరులో ఇటు వెళ్ళినా ఉంటాయిలేండి. ఇది కానీ కరివేపాకు, ఇది కానీ చెట్టుకున్న బీరకాయ కోద్దాం. ఒక బీరకాయ రెండే కాసింది. ఇది అసలు కాయల పింద వచ్చినట్టు రాలిపోయింది. రెండే కాసినాయి. రెండు మనం ఒకటి వండాం. ఇదేం టమాటా చెట్లు కాయలు కాస్తున్నాయి. ఈ చెట్టు అంటే నిన్న ఇరిగిపోయింది, కాలు తగిలే. ఇక్కడ ఆపరేషన్ చేసాం, అక్కడికి ఇరిగిపోయింది. ఆపరేషన్ చేసి పెట్టాం, బతికింది అనుకుంటా. ఆకు వడల్లా. రెండు ఉంటే చక్క కూర అయ్యి మొన్న ఒకటి కోసం ఇప్పుడు ముదిరిపోతుంది అనుకుని కోసేసాం. ఇక వీధి లైట్లు వెలిగే ఉంటున్నాయి. మామూలు సన్లైట్లు పగలు వెలిగే ఉంటాయి. సన్లైట్ మటుకు మెయిన్ ఉంది. అన్ని ఊళ్ళో అయితే పగల కాడ వెలిగే ఉంటున్నాయి, నైట్ పగలు. ఈ స్తంభంది కూడా వెలిగే ఉంది లైట్. దీనికి స్విచ్ ఉందండి, అది ఈరోజు కట్టేయాల. దీనికైతే డైరెక్ట్ ఇది ఎప్పుడు వెలిగే ఉండేది. ఒక నెల వెళ్ళంగానే బల్బులు మాడిపోతాయి. కరెంటు దండగా పగలల్లా. ఊళ్ళో అన్ని ఊళ్ళో తాళాల్లో వెలిగే ఉంటున్నాయి. ఒక మెయిన్ పెడితే కరెంట్ సేవ్ అయితే డబ్బులు ఆదా అవుతాయి ఆంధ్రాకి. ఇదేండి తోటకూర కోసాము. కాళ్ళతో పులుసు పెడతావా? తోటకూర కాళ్ళ పులుసు. ఇవన్నీ పొయ్యి రాజేసింది. ఏం చేస్తున్నావు చెప్పవే? తోటకూరలో ఒక బీరకాయ వేస్తుందండి. అది కూడా లైట్గా ముదిరింది. లైట్గా ముదిరిందిగా. బాగుందా? ఇప్పుడే మొదలుకు వస్తుంది. అదే లైట్గా అన్న, అందుకే. తోటకూర ఉంటుందండి. తోటకూర ఉప్పు లేదు. బీరకాయ ఒకటి ఉండే వేస్తుంది. ఈ చెట్టు కొమ్మలు అటు పక్క వెళ్ళిపోయి ఆకులు తాగుతాయని కోసేద్దాం కొమ్మలని. అందుకేనండి వీడియో తీయడానికి కుదరలేదు. చెట్టు కొమ్మలు పోద్దామని లేను, అందట్లా వచ్చారు కండిషన్. ఒకటి తోటకూర. ఇలా ఉంటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. బాయ్.